హర్ హర్ మహాదేవ్ దోస్తో ఫైనల్గా ఆల్ ఇండియా సైకిల్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసిన. ఎర్లీ మార్నింగ్ 5:30కి మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:30 వరకు నేనైతే చౌటుప్పల్ రీచ్ అయినా. సో ఈ వన్ డేలో నేను ఒక్క వీడియో కూడా క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే ఆ రోడ్స్ అస్సలు బాగాలేదు అండ్ మొబైల్ హోల్డర్ కూడా సరిగ్గా లేకుండే, అసలు అది షేక్ అవుతుంది ఫుల్గా. ఆ రోజు నైట్ చౌటుప్పల్లో మా ఫ్రెండ్ రూమ్లోనే స్టే చేసిన. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock మళ్ళీ నేను స్టార్ట్ అయ్యి చింతపల్లికి రీచ్ అయినా. సో ఇంకా ఆఫ్టర్నూన్ అక్కడే అదే ఏరియాలో ఒక హోటల్లో లంచ్ చేసేసి, సో నా సైకిల్ మాత్రం ఇక్కడే ఇదే పెట్రోల్ బంక్లో ఇక్కడ సైడ్లో పార్క్ చేసి, అన్న వాళ్ళు నాకు లోపల రూమ్ ఉంది బ్రో, సో మీరు అందులో పడుకోండి అని నాకు అన్నారు. సో అక్కడే పడుకున్నా. ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 5కి మళ్ళీ నేను స్టార్ట్ అయ్యి డిండిలో ఒక పెట్రోల్ బంక్లో అక్కడే ఉన్నాను. సో ఆ రోజు కూడా నైట్ అదే పెట్రోల్ బంక్లో పర్మిషన్ అడిగి అక్కడే స్టే చేసిన. చింతపల్లిలో అన్న వాళ్ళు నాకైతే ఎలా అయితే పెట్రోల్ బంక్లో స్టే ఇచ్చారో, ఈ అన్న వాళ్ళు కూడా డిండిలో సేమ్ అలాగే రూమ్ ఇచ్చారు వాడుకోమని. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకే నేనైతే సైకిల్ మొత్తం ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయినా. 90+ kilometers నేను ఫారెస్ట్లో సైకిల్ రైడ్ చేయాలన్నమాట. ఫారెస్ట్లో అయితే నేను ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు, ఎందుకంటే రిస్కీ ప్లేస్ కాబట్టి. సో ఫైనల్గా నేనైతే శ్రీశైలం రీచ్ అయిపోయినా. ఏదైనా వీడియో షూట్ చేయడానికి నాకు ఇంత కూడా ఒప్పుకోలేదు, ఎందుకంటే నేను మార్నింగ్ నుండి ఏం తినలేదు అసలు. అప్పటికే టైం 2:30 అవుతుంది. సో అక్కడ ఉండే సెక్యూరిటీ అన్న వాళ్ళు, అన్న మీరు ఫస్ట్ వెళ్ళి మీరు అన్నదానం దగ్గరికి వెళ్ళి అక్కడైతే దేవస్థానం దాంట్లో మీరు ఫోన్ చేయండి అన్నారు. వెంటనే నేను అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో నా సైకిల్ పార్క్ చేసి వెంటనే వెళ్ళి తినేసిన. సో వీడియోస్ క్లారిటీగా తీయకపోవడానికి కారణం నా మొబైల్ హోల్డర్ ఇరిగిపోయింది. సో అదంతా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్ ఇండియా రైడ్ అయితే స్టార్ట్ చేసిన. ఫైనల్గా 3 days అవుతుంది స్టార్ట్ చేసి. నేను ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నా. 3.5 daysలో నేను 300 kilometers వచ్చేసిన. సో నేను రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ బిస్కెట్ అయిపోయినాయి. సో ఆ ట్రైపాడ్ సరిగా లేదు, మొత్తం వీడియోస్ అన్నీ షేక్ అయిపోయినాయి. ఈ వీడియో కూడా సరిగా అసలు క్యాప్చర్ కాలేదు. అండ్ నేను ఫస్ట్ ఏమన్నారంటే నార్మల్గా ఆపేసి ఎక్కడికి వెళ్తున్నారు ఇట్లా ఆల్ ఇండియా రైడ్ అంటే ఓకే అది అన్నాను. సో తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎక్కడ ఆగొద్దు, ఫోటో షూటింగ్ కానీ వీడియో రికార్డింగ్ కానీ ఎక్కడ ఆగొద్దు. ఫారెస్ట్ ఎంటర్ అయినప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే నన్ను స్టాప్ చేసి, సో ఎక్కడికి వెళ్తున్నారు ఆల్ ఇండియా రైడ్ అంటే అవును అన్నాను. సో కంగ్రెస్ చెప్పారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. అండ్ నాకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఈ 30 kilometers వరకు మీరు ఎక్కడ ఆగడం కానీ, అక్కడ నార్మల్గా రెస్ట్ తీసుకోవడానికి కానీ, ఫుడ్ కోసం కానీ, దేనికోసం ఎక్కడ ఆగొద్దు, నాన్ స్టాప్గా వెళ్ళండి. సో మీకే మంచిది. అది ఇది యానిమల్స్ అది ఇది టైగర్స్ ఎక్కువ తిరుగుతున్నాయి అని సజెషన్స్ ఇచ్చారు. సో ఇంకా నేనైతే కంటిన్యూగా సాగర్ వరకు కంటిన్యూగా దొక్కిన. ఒక 15 kilometers వరకు చాలా హైట్ ఉండే. సో ఆ వీడియోస్ అన్నీ పోయినాయి. యాక్చువల్లీ ట్రైపాడ్ షేక్ అయిపోయింది మొత్తం అసలు వీడియోనే క్లారిటీ లేదు, ఆడియో కూడా క్లారిటీ లేదు. సో ఆ తర్వాత 15 kilometers తర్వాత నాకు అరౌండ్ 40 kilometers వరకు మొత్తం డౌనే. మస్తు ఎంజాయ్ చేసిన, కానీ ఒక్క వీడియో లేకపోయినా. అండ్ తర్వాత సాగర్ వచ్చిన తర్వాత కూడా నాకు ఎలాంటి వీడియో రికార్డ్ చేద్దామన్న ఆ థాట్ కూడా లేకుండా, ఎందుకంటే ఫుల్గా అలసిపోయినా. అసలు తినడానికి లంచ్ కూడా లేదు. ఇంకా అరౌండ్ 1:30కి అట్లా రీచ్ అయిపోయినా సాగర్కి. సో సాగర్ నుండి శ్రీశైలం రావడానికి నాకు 1.5 hours పట్టింది. అరౌండ్ 10 kilometers ఉంది, దానిలో 3-4 kilometers హైట్ ఎక్కాలి, మిగతా 7 kilometers డౌన్ దిగాలి. సో కొంచెం కష్టమే అనిపించింది. ఫైనల్గా వచ్చేసిన. ఇక్కడ నా ఫస్ట్ టార్గెట్ రాగానే ఇక్కడ నేను ఫస్ట్ ఏంటంటే అక్కడ ఎంట్రన్స్లో సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు నన్ను అడిగారు అనమాట, సో ఎక్కడి నుంచి వస్తున్నారు అని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. సో ఫస్ట్ మీరు వెళ్ళి అక్కడ అన్నదానం అది అవుతుంది సత్రంలో, దేవస్థానం ఉంది, మీరు ఫస్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ తినండి, మళ్ళీ టైం క్లోజ్ అవుతుంది, తర్వాత మాట్లాడదాం అన్నారు. సో నా సైకిల్ కూడా అక్కడే పెట్టేసి ఆ సెక్యూరిటీ వాళ్ళ దగ్గరనే వెళ్ళేసి తినేసి వచ్చి అన్న వాళ్ళతో మాట్లాడి అండ్ అమరాంబ డార్మిటరీ అని ఒకటి ఉంటుంది ఇక్కడ శ్రీశైలం. మీరు ఎవరైనా శ్రీశైలం వస్తే బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీస్ కూడా ఉండొచ్చు. పర్ బెడ్ 100 rupees ఛార్జ్ చేస్తారు 24 hours. సో 100 అడ్వాన్స్ తీసుకుంటారు, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇచ్చేస్తారు. సో నేను ఇంకా వచ్చేసి ఫ్రెష్ అప్ తినేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి ఇక్కడ ఫ్రెష్ అప్ అయి నా లగేజ్ అంతా, మీకు లాకర్ కూడా ఫ్రీగానే ఇస్తారు. సో ఇక్కడ పడుకున్న తర్వాత ఈవినింగ్ 5కి అట్లా టెంపుల్ ఓపెన్ అవుతుంది. సో నేను స్నానం చేసి వెళ్ళి
దర్శనం అయితే చేసుకున్నా నైట్. అక్కడ కళాక్షేత్రం సంస్కృతిక ప్రోగ్రామ్ అయింది భరతనాట్యం. సో అక్కడ ఒక 1 అవర్ ఎంజాయ్ చేసిన. సో ఫైనల్గా వచ్చి నైట్ పడుకొని ఇంకా ఈరోజు మొత్తం ఇక్కడే ఉన్నా. సో ఇక్కడే అలా 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 తిరుగుతూ ఉంటా. సో బయటనే ఉన్నా, ఇక్కడ కూర్చున్నా. సో మొత్తానికైతే ఈరోజు ఇక్కడే ఉంటా. రేపు మార్నింగ్ కడప రూట్లో వెళ్ళి అటు నుంచి వేలూరు టు తిరువన్నమలై తమిళనాడు ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. సో ఫైనల్గా ఏంటంటే నన్ను అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరు షేర్ చేయండి. అండ్ వన్ మోర్, స్టార్టింగ్లో నేను చాలా చేయగలనా అనే డౌట్ ఉండే. సో కష్టం అనిపించింది ఫస్ట్ డే. నాకు యాక్చువల్లీ చిన్న లెగ్ ఫ్రాక్చర్ అయింది. సో అది పెయిన్ లాగా అనిపించింది, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ తగ్గిపోయింది. సో బ్యాక్ వెళ్ళిపోవాలన్న థాట్ కూడా వచ్చిండే నాకు. సో ఇంకెళ్ళిపోలే, మళ్ళీ ఇక నేను వచ్చేసిన ఫైనల్గా. సర్లే ఎలాగైనా చేయాలి, ఆల్ ఇండియా అనేది కంప్లీట్ చేయాలి. ఫస్ట్ నా 2 ఫేజెస్గా అంటే 2 ఫేజెస్గా నేను డిసైడ్ చేసుకున్నాను. సౌత్ ఇండియా ఒకటి, నార్త్ ఇండియా ఒకటి. సో ఎట్లా అయినా ఈ 2 మంత్స్లో నేను సౌత్ ఇండియా కంప్లీట్ చేసి పోతాను. సో ఖచ్చితంగా ఇప్పటి నుండి శ్రీశైలం నుండి జరిగిన వ్లాగ్స్ అన్నీ కంటిన్యూగా రెగ్యులర్గా వ్లాగ్స్ కానీ అండ్ రీల్స్ కానీ ఖచ్చితంగా వస్తాయి. అందరు షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. జై శ్రీ కేదార్.